సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో మరి రామ్ చరణ్ గారి పెద్ది సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. చాలా మంది చాలా రగ్గడ్ గా కనిపిస్తున్నాడు, సినిమా పక్క హిట్ అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? హిట్ కాదు, సెన్సేషనల్ హిట్. ఎందుకంటే ఆ పోస్టరు వేట కోసం చూస్తున్న సింహం కళ్ళలో ఉంది. అది చూసారా పోస్టర్? కలుస్తూ ఆకలితో ఉన్న సింహం వేటాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది సినిమా. పోస్టరు అద్భుతంగా అదిరిపోయింది. బుచ్చిబాబు గారు మరో సంచలనాలకి దారి తీశారని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఉప్పెనతోని నేషనల్ లెవెల్లో అవార్డు కొట్టాడు. ఈ సినిమాతోని ఏ లెవెల్కి వెళ్తాడు అనుకోవచ్చు? ఇంటర్నేషనల్ అవార్డు కొడతాడు. ఇది మామూలు కథ కాదు. ఇది ఎప్పటి నుంచో బుచ్చిబాబు గారు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన వెయిటింగ్ అంతా అది ఆయన కష్ అంతా ఈ సినిమాలో కనపడుతుంది. మనిషి కొంచెం గడ్డం పెంచితే అందరూ అలాగే ఉంటారు. నేను కూడా అలానే ఉంటాను. తెలియక కొంతమంది ఇలా ట్రోల్ చేయడం, పుష్పలాగా ఉంది. పుష్ప మనిషిలాగా ఉంటాడు. మనిషి గడ్డం పెంచితే అలానే ఉంటాడు. పుష్ప గడ్డం పెంచాడు, నేను కూడా గడ్డం పెంచానంటే అలాగే ఉంటాను. అంటే సుకుమార్ గారి శిష్యుడు కదా, ఆ విధంగా అనుకుంటున్నారు అందరూ. అలాగని అనుకోవడానికి ఏం లేదమ్మా. ఎవరి జోన్ రాలదే, ఎవరి స్టైల్ ఆడదే. నా స్టైల్ నాకు ఉంటుంది, నీ స్టైల్ నీకు ఉంటుంది. అందులో ఇబ్బంది ఏముండదు. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ మన తెలుగులో రాబోతుంది. సెన్సేషనల్ మూవీ. సార్ ఇప్పుడు మొన్నటి వరకు గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అవును. కానీ ఆ సినిమా మరి అర్థం చేసుకోలేకపోయినా తెలియదు, కానీ సినిమా అయితే ఫ్లాప్ అంటున్నారు. మరి ఈ సినిమా అయినా అంతకుమించి హిట్ అవుతుంది అనుకోవచ్చు? ఏమండి, గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటే అది కొంచెం ల్యాగ్ ఉన్నమాట వాస్తవమే. ల్యాగ్ ఎక్కువైపోయి సినిమా పెద్దదైపోయింది. కొన్ని కట్ చేసి ఉంటే సెన్సేషనల్ మూవీ అది ఆ సందర్భంలో వచ్చినటువంటి ఈ ఫ్లాప్ అని కొంతమంది దుర్మార్గులు చేసిన దానికి ఫ్లాప్లా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని కట్ చేసి చూస్తే చాలా బాగుంటుంది సినిమా. ఆ సినిమాని పక్కన పెట్టండి. ఇప్పుడు వచ్చే సినిమా పెద్దగా ఎరగదీస్తుంది. ఓకే సార్, ఓవరాల్ గా ఈరోజు బర్త్డే కదా, ఏం చెప్తారు ఆయన బర్త్డే సందర్భంగా? ఆయన మంచితనానికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు అయినటువంటి బాబు. చాలా మంచి మనిషి అండి ఆయన. ఇప్పుడు చిరంజీవి గారు ఎలా జాగ్రత్త తీసుకుంటాడో, పవన్ కళ్యాణ్ దానం చేయడంలో ఎలాంటి దానాలు చేస్తాడో అలాంటి మంచి గుణం. కాబట్టి ఆయన మంచి మనస్తత్వానికి రామ్ చరణ్ బాబు ఆరోగ్యంగా, ఆనందంగా, దినదిన ప్రవర్ధమానమైన ఎదిగి 10 మందికి తన చలన నీడలో అవకాశాలు కల్పిస్తూ 100 సంవత్సరాలు జీవించాలని మరీ కోరుకుంటూ, చరణ్ బాబు నీకు జన్మదిన శుభాకాంక్షలు. బ్రో హాయ్ బ్రో. సో మరి మనందరం కూడా ఇప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాం RC16 నుంచి ఎప్పుడు అప్డేట్ వస్తుంది ఏంటని. సో ఈరోజు అఫీషియల్ టైటిల్ పెద్ది కూడా అని అంటున్నారు. మరి ఫస్ట్ లుక్ వచ్చింది, అది చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? అది చూస్తే మళ్ళా రంగస్థలం లాంటి మళ్ళీ ఇంకో కొత్త క్యారెక్టర్ వస్తాడని నాకు బాగా క్లియర్గా అర్థమైంది. అంటే రంగస్థలం అంటేనే మనకు ఒక రగ్గడ్ లుక్, అది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ చూస్తే అంతకు మించి డబుల్గా రగ్గడ్గా కనిపిస్తున్నారు అంటున్నారు. సో మరి సినిమాని ఏ విధంగా ఊహించుకోవచ్చు? మొన్న బుజ్జిబాబు అంటే ఇది ఉప్పెన ఆ మూవీ మొత్తము సముద్రం బ్యాక్గ్రౌండ్లో తీసినాడు. ఇది వచ్చేసి విలేజ్ డ్రామా ఉంటుంది. కానీ విలేజ్ నుంచి ఇట్లా స్పోర్ట్స్లోకి వెళ్ళాలంటే పేదవాళ్ళు ఎలా కష్టపడతారో అలాంటిది చూపిస్తారని నేను అనుకుంటున్నా. ఓకే. సో కొంతమంది ఆ లుక్ని చూసిన తర్వాత పుష్పతో కూడా పోలుస్తున్నారు. మరి మీకు అట్లా అనిపించింది? పుష్పకి దానికి సంబంధమే లేదు. ఆయనే ఈయన. అయితే మొన్న అంటే ఇది ఎర్రచంద్రం స్మగ్లర్ గురించి పెట్టినారు. ఇది స్పోర్ట్స్ కదా, లుక్స్ పరంగా అంటే వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ కదా ఉంటారు. అయితే మొన్న గేమ్ చేంజర్ సినిమా కూడా మనము నెక్స్ట్ లెవెల్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ అనుకున్న రేంజ్లో సినిమా ఆడలేకపోయింది. అది మరి అర్థం చేసుకోలేదా ఏంటో తెలియదు. కానీ మరి ఇప్పుడు ఈ సినిమా అయినా దానికి మించి ఉండబోతుంది అనుకోవచ్చా? గేమ్ చేంజర్ బాగుందన్న. ఒక ఎడ్యుకేషన్ పర్సన్ తప్ప వేరే వాళ్ళకి అర్థం కాదు సినిమా. అదే ఇప్పుడు ఏం కావాలంటే యూత్కి ఎట్లా అంటే చిల్లర ఉండాలి. ఏది చేసినా ఇప్పుడు మనలో లైఫ్లో జరుగుతాయి కదా, అట్లా ఉండాలనుకుంటారు. ఓకే బ్రో, ఈరోజు బర్త్డే కదా రామ్ చరణ్ గారిది. సో మరి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు మీరు? అంతా చెప్పినంటే విషయం చెప్తాం. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అన్న. ఇంకా మంచి సినిమాలు తీయాలి. రాజమౌళి సార్తో మళ్ళీ ఇంకో సినిమా ఉంటుందంట. అది కానీ మళ్ళీ కాంబినేషన్ సక్సెస్ కావాలి. ఇంకా మంచి పాన్ ఇండియా స్టార్ కాకుండా వరల్డ్ వైజ్ కావాలని కోరుకుంటున్నా. అన్న నమస్తే. అన్న నమస్తేనా. సో ఈరోజు RC16 వర్కింగ్ టైటిల్ పోయి పెద్ది అని అఫీషియల్గా చెప్పేశారు. సో ఆ లుక్ చూసిన తర్వాత ఫస్ట్ లుక్ మీకు ఎట్లా అనిపించింది? నాకు ఆ లుక్ చూడగానే రామ్ చరణ్ ఇదివరకు ఏ సినిమాలు చూడని లుక్లా కనిపించింది.
నాకైతే మామూలుగా అయితే పుష్ప రిటైల్గా దాని దగ్గరలో ఉంది, కానీ పుష్పకి దీనికి లుక్ వేరే డిఫరెంట్. దీంట్లో రామ్ చరణ్ సికార్ పెట్టుకొని వెలిగించడం, కాటు ఐస్లో ఒక తెలియని ఒక లుక్, అంటే ఐస్లో ఒక కోపం, అంటే కోపానికి సంథింగ్ ఏమంటారు, అటు కోపం కాకుండా ఇటు నార్మల్ కాకుండా ఒక డిఫరెంట్ లుక్గా కనిపించింది ఐస్లోనే. సో బాగుంది, మంచిగా ఉంది ఫైనల్. చాలా మంది ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా రగ్గర్ లుక్ గా కనిపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా ఈ సినిమాని హిట్ కాకుండా ఎవరు ఆపలేరు అంటున్నారు. సో అదే విధంగా అనుకోవచ్చా? లుక్ను చూసి సినిమా హిట్ అనుకోవడం అది తప్పు, అది కరెక్ట్ కాదు. సో లుక్ అయితే రగడ్ లుక్కే, 100% లుక్ అయితే మాస్ రగడ్ లుక్ ఉంది. ఇంకా సినిమా ఎలా ఉంటుంది అనేది చూసి చెప్పాలి. అంటే ఇంతకుముందు కూడా రంగస్థలంలో సేమ్ ఇదే విధంగా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ విధంగా కనిపించాడు కదా. సో ఇప్పుడు అంతకు ఇంకా ఎక్కువగా రగడ్లో కనిపిస్తున్నాడు. సో రంగస్థలం అంత హిట్ ఈ సినిమా అవుతుండొచ్చా? రంగస్థలం అంటే ఈ సినిమా హిట్ అంతకంటే ఎక్కువ అయిద్దో కాదు నాకు తెలియదు, కానీ అవ్వాలని కోరుకుంటున్నా. సో లుక్ను బట్టి సినిమా హిట్ అనేది చెప్పలేము. బట్ అట్లా అనుకుంటే వినయ విజయ రామ అనుకుంటా మూవీలో, ఆ సినిమాలో ఫుల్ లుక్ మరి ఊరమాస్ ఉంటాడు, ఫైట్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఆ సినిమా యావరేజ్, చెప్పలేము అట్లా. ఓకే అన్న, ఈ సినిమాలు కాసేపు పక్కన పెడితే నార్మల్గా రామ్ చరణ్ వ్యక్తిగతం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రామ్ చరణ్ వ్యక్తిగతం గురించి అంటే చాలా మంచి వ్యక్తి. సో ఫ్యాన్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో అన్నాన్ని పోతే ఖచ్చితంగా ఆదరిస్తాడు. అయితే నేను చూసిన లైవ్లో కొన్ని మూవీస్లో నేను చూసే అతన్ని. సో మంచి వ్యక్తి. అంటే వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారు కదా. సో ఆయనకు అంటే తండ్రికి దగ్గర తనయుడు లాగా అయినా మంచి పేరు, అంతకు మించి పేరు సంపాదిస్తాడు అనుకోవచ్చా? ఆల్రెడీ సంపాదించాడు కదా, గ్లోబల్ స్టార్ ఆల్రెడీ సంపాదించాడు, అంతకని మించే సంపాదించాడు. సో తండ్రికి తగ్గట్టుగా తండ్రికి మించే. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు పెద్ద సినిమా నుంచి మన రామ్ చరణ్ది ఫస్ట్ లుక్ రావడం జరిగింది. సో అది చూసిన తర్వాత చాలా మంది పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు ఒక మాట చెప్తా. జై చరణ్. ఎందుకంటే ఫస్ట్ చిరుత సినిమా నుంచి నేను రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్. అంటే జనరల్గా మెగాస్టార్ పవర్ స్టార్ నుంచి మెగా పవర్ స్టార్ ఫ్యాన్ అవుతారు. నేను మెగా పవర్ స్టార్ నుంచి వాళ్ళిద్దరు ఫ్యాన్ అయ్యా. అంత ఇష్టం నాకు రామ్ చరణ్ అంటే ఫస్ట్ సినిమా నుంచి. ఆ లుక్ ఎలా నవని రామ్ చరణ్ గారు గుండున్నా కూడా ఎలా ఉన్నా కూడా నాకు ఆయన అంటే ఇష్టం. ఎందుకు అంత ఇష్టం? ఎందుకంత ఇష్టం అంటే స్టార్టింగ్ నుంచి ఒక పర్సనాలిటీ ఉంది. అంటే చూస్తే ఒక కింగ్ లాగా, ఒక లయన్ లాగా ఆయన లుక్ అయినా, ఆయన నడిచే స్టైల్ అయినా అలా ఉంటుంది. బాగా అంటే మాస్గా ఉంది. రంగస్థలం కన్నా ఎక్కువ మాస్గా అనిపిస్తుంది పోస్టర్ చూడగానే. రంగస్థలం ఒక స్టైల్, ఇది ఒక స్టైల్. ఏ స్టైల్ అయినా ఆయనకి సూట్ అవుతుంది, సూట్ అవ్వాల్సిందే. ఆయనకి డొమినేట్ చేసే లుక్ వేరేది లేదు అంటే నా అభిప్రాయం. ఇదే ఖచ్చితంగా కాదు, అంటే మాది కొంచెం ఒడిశా, కొంచెం తప్పుకో అంటే లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఇక్కడ టికెట్ దొరకదని నేను అక్కడే వెళ్ళి చూస్తా. 1000 కిలోమీటర్ దూరం మా నాన్న టికెట్ తెస్తా దానికి. అన్న కొంతమంది ఆ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత పుష్పలాగా కొంచెం ఉందని కొంతమంది కాపీ అంటున్నారు చెప్తున్నారు కదా, మరి మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు విలేజ్ బ్యాక్డ్రాప్ ఒక మనిషి ఎలా ఉంటాడు, మీరు వెళ్తే చాలామంది లుక్స్ గెడ్డాలు ఉంటాయి, నాకు కూడా ఉంది, ఇంకా చాలామందికి ఉంటుంది. ఆ మనిషికి చూసి పుష్ప ఇన్స్పిరేషన్ కాదు కదా, అది ఒక విలేజ్ స్టైల్ అది. ఎందుకంటే ఒక సేవింగ్ అయినా, ఈ సేవింగ్ ట్రిమింగ్ అంతా ఉండదు వాళ్ళకి, వాళ్ళ పని వాళ్ళకి ఉంటుంది కాబట్టి అది ఒక నేచురల్ లుక్. అది మనం వీల్ స్టైల్ వాల్ స్టైల్ చెప్పడం అది ఒక ఆయన మగతనం కాబట్టి వియర్డ్ ఉంటుంది. మనం దానికి హీల్ స్టైల్ వాల్ స్టైల్ చెప్పడం కరెక్ట్ కాదు. అలోజన్ స్టైల్ అలోజన్ది, రామ్ చరణ్ గారి స్టైల్ రామ్ చరణ్. సో అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ కొంచెం నిరాశపరిచింది కదా రామ్ చరణ్ ఫ్యాన్స్ని కానీ అభిమానులను కానీ. సో ఇప్పుడు ఈ పెద్ద పోస్టర్తో అంటే వాళ్ళకందరికీ ఒక ఆన్సర్ చెప్పినట్టేనా, అంటే ఎలా ఉండబోతుంది? అది మన అంటే నిరాశ అయింది స్టోరీకి, రామ్ చరణ్ కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగాలేదని ఎవరు కూడా చెప్పలేదు, చెప్తే చాలా తక్కువ మంది. అసలు ఏ ఎమోషన్ తగ్గింది రామ్ చరణ్ సినిమాలో? గేమ్ చేంజర్ ఎక్కడ తగ్గింది? ఏడుపు ఓకే, ఫైటింగ్ ఓకే, డ్యాన్స్ ఓకే, కొత్త స్టైల్ ఉంది. స్టోరీ ఫ్లాప్ అయింది, హీరో వాళ్ళు ఎక్కడ? ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు కదా. మరి ఇప్పుడు ఈ పెద్ద సినిమాతో ఫ్యాన్స్ అందరికి ఒక ఉత్సాహం వస్తుంది అంటే రామ్ చరణ్ గారి అభిమానులు కానీ, అంటే గ్లోబల్ వైజ్ కొంచెం ఫ్యాన్ బేస్ పెరిగింది కదా రామ్ చరణ్ గారికి. ఉత్సాహం రావాలంటే ఆడియన్స్కి రావాలి, కానీ ఫ్యాన్స్కి ఫ్లాప్ అయినా కూడా ఉత్సాహం. ఆయన రావాలి, డైలాగ్ చెప్పాలి, డ్యాన్స్ చేయాలి, స్టెప్ చెప్పాలి, అది రామ్ చరణ్. బర్త్డే కాబట్టి అంటే మీరు ఏం చెప్దాం అనుకున్నారు రామ్ చరణ్ గారి గురించి కానీ, ఆయనకి ఇంత లైఫ్ అదే సినిమా స్పాన్ కానీ దీంతో చూస్తున్నారు కదా, మీరు ఏం చెప్దాం అనుకుంటారు రామ్ చరణ్ గారి బర్త్డే? ఏం లేదు, ఒకటి హ్యాపీ బర్త్డే అన్న, మై గాడ్. నెక్స్ట్ ఏంటంటే మీరు మీలాగే ఉండండి, రామ్ చరణ్ అన్న మీరు మీలాగే ఉండండి. మీరు మీలాగా ఉంటే మీ ఫ్యాన్, మీరు మీలాగా ఉన్నారు, అది ఇంకో పెద్ద విషయం. అది మనం మీరు మారండి అని చెప్పే హక్కు మనకి లేదు, ఆయన మారరు కూడా. ఆయన స్టైల్ ఉంది కాబట్టి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. బ్రో హాయ్ బ్రో.
హాయ్. సో పెద్ద సినిమా ఫస్ట్ లుక్ చూసావా రామ్ చరణ్ చూసిన సో ఎట్లా అనిపిస్తుంది? మాస్గా ఉంది, సూపర్గా నచ్చింది నాకు. ఒకటి చిన్నదా మైనస్ అంటే రామ్ చరణ్ స్మోక్ చేస్తున్నాడు, అది నాకు నచ్చలా. సో రామ్ చరణ్ స్మోక్ చేయడం నచ్చలేదా, లుక్ నచ్చలేదా? లుక్ బాగుంది, రామ్ చరణ్ స్మోక్ చేసేది నాకు నచ్చలా. సో అది మార్చుకోండి. రామ్ చరణ్ సార్ స్మోక్ పట్టబోతండి. యాక్చువల్ ఫ్యాన్ రిక్వెస్ట్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. అంటే ఇప్పుడు ఈ పోస్టర్ లో చూస్తే చాలా అంటే ఒక రగ్గర్ లుక్ లో కనిపిస్తున్నారు రాన్ రస్టిక్ గా. సో ఇది చూస్తే మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా నుంచి, ఆయన పర్ఫార్మెన్స్ నుంచి? అదే మాస్ లుక్ ఉంది, ఎమోషనల్ ఉంది. యాక్చువల్గా నేను రామ్ చరణ్ సార్ షూటింగ్లో పోయినా, రామ్ చరణ్ సార్ నేరులో చూసిన, చాలా నేరులో వీడియోలో చూసుకున్న, నేరులో ఇంకా హ్యాండ్సమ్గా ఉన్నాడు, బాగున్నాడు. అంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా. అవునవును, క్రికెట్ రిలేటెడ్గా ప్లస్ రాజ్కుమార్ సార్ కూడా ఉన్నాడు, కన్నడ రిలేటెడ్. సో చాలా సిక్స్ కొడుతున్నాడు, ఫైట్లు ఉంది క్రికెట్ దాంట్లోనే. అయితే రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమా కొంచెం మనం అనుకున్న రేంజ్ లో రాలేదు కదా, సో మరి దాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టుకోబోతుంది అనుకోవచ్చా? కంపల్సరీ గేమ్ చేంజర్ హిట్ దాని ఎప్పుడు చెప్తున్నా, గేమ్ చేంజర్ హిట్. ఎవడు ఫ్లాప్ అని చెప్పింది? మన చెంపతో కొడతా ఫ్లాప్ అని చెప్తే నేనంటే. సో ఈ సినిమా పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుంది, వేరే రేంజ్కి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే దాంట్లో నేను ఉన్నా. బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. సో మీకు ఈ సంవత్సరం చాలా మంచిది జరగాల, ఈ ఇయర్ చాలా మీకు మంచిది జరగాల. అట్నే మీ పాపకి విష్ చేస్తున్నా, బాగుండాలా చాలాగా. మీ పాపని పబ్లిక్ చూపించండి, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అదా చిరంజీవి సార్ అడిగినని చెప్పండి. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. సో చాలా మంది కూడా రగ్గడ్ లుక్ ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని కన్ఫర్మ్గా చెప్తున్నారు. నీ అభిప్రాయం ఏంటి? హిట్ అవుతుంది బ్రో, పక్కాగా హిట్ అవ్వకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఉప్పిన సినిమాతోనే అంత వచ్చిందంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అది ఆ స్టోరీని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మన చేత అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అంటే వేరే లెవెల్, ఈ సినిమా ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోద్ది పక్కా సార్. అంటే ఇప్పటి వరకు ఇలాంటి లుక్ అంటే మనము రంగస్థలం సినిమాలో చూసాం. సో దానికి డబుల్ మసాలాతో ఇలా కనిపిస్తున్న రింగు కానీ చుట్టబట్టుకొని, సో ఈ రగ్గర్ లుక్ చూస్తే నువ్వు అంటే ఈ సినిమా గురించి ఏం చెప్తావు? సినిమా గురించి అంటే ఈ రంగస్థలం కంటే మించిపోద్ది బ్రో. అది మనం చెప్పాలి అంటే మన వల్ల అవ్వదు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ అది ఉప్పెనతోనే ఎంత లెవెల్కి వెళ్ళడం తెలుస్తుంది. కాబట్టి సెకండ్ మూవీ దాన్ని మించి ఉంటుంది బ్రో, నాకు తెలిసినంత వరకు దాన్ని మించి అయితే ఉంటుంది ఈ మూవీ. అంటే మొన్న గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. మరి ఆ సినిమాని అర్థం చేసుకోలేదా ఏంటి తెలియదు, కానీ సినిమా అయితే ఫ్లాప్ అంటున్నారు. మరి ఈ సినిమాతోనన్నా ఖచ్చితంగా అంతకు మించి ఎక్కువ హిట్ కొడతాడు అనుకోవచ్చా? దానికంటే హిట్ పక్కా వచ్చింది బ్రో. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోరు. ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు అది ఫ్లాప్ అయినా సరే హిట్ అనే చెప్తారు. అదే వాళ్ళ ఫ్యాన్స్ కాకపోతే హిట్ కాదనే చెప్తారు. హిట్ అయినా సరే ఫ్లాప్ అనే చెప్తారు వేరే వాళ్ళు అయితే. అదే మనం ఆ మూవీని అర్థం చేసుకోబట్టి ఉంటుంది. సరే బ్రో, ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే కదా, సో మరి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఏం చెప్తానంటే హ్యాపీ బర్త్డే చెప్తాం బ్రో.